హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చేసిన రెసిపీ ఏంటో ఫస్ట్ చూసేయండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి వేసుకొని 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటాము. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకుంటాము. పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుంటాము. మరొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేదంటే గ్రేవీ కర్రీలాగా అయిపోతుంది. మనకు గ్రేవీ కర్రీ కావాలంటే కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా పొడి పొడిగా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక టమాటా పండు తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మరొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసుకొని మొత్తం మరొకసారి కలుపుకొని మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఎక్కువ సార్లు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోతుంది. లేదంటే పొడి పొడిగా రాదు. కలుపుతూ ఉండాలి, అడుగు పట్టుకోకుండా ఉంటుంది. మీకు నచ్చిన మసాలా వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అమ్మమ్మ తాతల కాలం నాటి రెసిపీ అనమాట. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.